సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ ఓకే నాకు ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రెండు షూట్ చేస్తాను. సో ఎనీ వన్ కెన్ ఆన్సర్. సో మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ టు లెర్న్ పవర్ బిఐ? హలో సో యా. వర్క్ లో యూస్ అవుతుందండి ఇది. ఓ మీకు వర్క్ లో యూజ్ అవుతుందని నేర్చుకోవాలనుకుంటున్నారు, రైట్? ఎస్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకా కమాన్ గైస్, మాట్లాడాలి, ప్లీజ్ మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. స్విచ్ మేము మై జాబ్స్ కెరియర్ కి టు అప్లై పవర్ బిఐ. చేస్తున్నా. ఓకే. సో పవర్ బిఐ సైడ్ వన్ ఆఫ్ ది జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఐఎమ్ ప్రిపేరింగ్. ఓకే, గుడ్. ఇంకా ఇంకా నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే ఓకే బిజినెస్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. దట్స్ వై ఐఎమ్ చూసింగ్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా ఎవరన్నా ఏమన్నా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఎనీవన్ ఎనీవన్? ఓకే, ఫైన్. నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, మీరు ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు, దట్స్ గుడ్. కానీ వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకొని ఉంటారు కదా, కరెక్ట్? తెలుసుకొని ఉంటారు. సో నౌ మై క్వశ్చన్ ఇస్ దాట్ వన్ ఓన్లీ. మీకు ఏం అర్థమైంది? మీరు చూసినప్పుడు మీకు ఏం అర్థమైంది? పవర్ బిఐ అంటే ఏంటి? ఏం అర్థమైంది మీకు? జస్ట్ ఐ వాంట్ టు నో దట్ వన్, దట్స్ ఇట్. హలో. నా క్వశ్చన్ అర్థమైంది, రైట్? ఇట్స్ ఏ డేటాబేస్ అనాలిసిస్ టూల్. ఇప్పటికైతే ఐడియా ఉందండి, బట్ ఓకే, నెక్స్ట్. ఇంకా గైస్ మాట్లాడండి ప్లీజ్. పవర్ బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. మనం ఓకే ఏదైనా ఒక డేటా విజువలైజేషన్ లాగా చూపించవచ్చు. ఏదైనా ఒక ఓకే డేటా ఓకే ఓకే ఓకే. అంతే. నెక్స్ట్ ఇంకా అంతేనా? డాష్ బోర్డ్స్ ఈజీ విజువలైజేషన్ ఉంటుంది. ఓకే, ఫైన్. ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? ఓకే, ఫైన్. సో లెట్ స్టార్ట్ ద సెషన్. నా స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను. సో నా స్క్రీన్ విజువల్ అండి అందరికి? సార్ ఓకే, గుడ్. ఓకే. సో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఐ విల్ అడ్రస్. ఓకే సార్. So myself Narendra Andy. Okay, I'm having 11 years of experience. Okay. నా కోర్ స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, విబిఏ మ్యాక్రోస్, అండ్ పవర్ ఆటోమేట్, ఎస్క్యూఎల్, ఎస్ఏపి బిఐ, బిడబ్ల్యూ. సో ఇవన్నీ యూస్ చేస్తామండి ఇన్ ద ప్రాజెక్ట్స్. ఓకే, ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇస్ పవర్ బిఐ. ఓకే, విచ్ ఇస్ అ రిపోర్టింగ్ టూల్. ఓకే, సో ఇది నా వర్క్ ఎక్స్పీరియన్స్. దీన్ని కొంచెంసేపు పక్కన పెడితే ఐఎమ్ హ్యావింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 4.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీన్స్ నేను VLRతో ఆల్రెడీ ఫ్రమ్ 3 years ఆన్వర్డ్స్ ఐఎమ్ టీచింగ్. సో నా ఫస్ట్ బ్యాచ్ వచ్చి September 2021లో స్టార్ట్ అయిందండి. So you'll be having all the videos in YouTube also. You can find that one. Okay, so from that day onwards we were doing it till date. Okay, 42 batches complete అయిపోయినాయి. 43rd batch is going on, morning batch. ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ 44th batch we are starting from today onwards. Okay, so this is about myself. నాకు ఓవరాల్ గా ఒక 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో I know how to take the classes because with this experience. Okay, సో అది మీకు కూడా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే ప్రాపర్గా టీచ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, ఐఎమ్ మైక్రోసాఫ్ట్, 1 minute.
PL 300 certified అండి, certified person. So this is my certification. And if you see, this one is my name. Okay, so I'm certified person from Microsoft. Okay, any questions? Great, sir. Good experience. Okay, so any questions? So background noise వస్తుంది శ్రీకాంత్. Sir, ఈ certification కి we need to undergo some examination, online examination. Yes, ఎగ్జామ్ రాయాలండి. సో మైక్రోసాఫ్ట్ PL 300 ఎగ్జామ్ ఉంటుంది. యూ నీడ్ టు ఎగ్జామ్ రాసి దెన్ యూ నీడ్ టు గెట్ ద సర్టిఫికేషన్. ఓకే, సో అగైన్ సమ్ అరౌండ్ 5,000 6,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది around that one. Okay, so after that you need to take the exam. Okay, you'll be having in 1 year you'll be having 12 attempts anukunta. Okay, so within that one means if you want to uh, uh, get certified, then you need to give that attempt. Okay, and the point here is ఇది ఎందుకు అంటే, see, for everyone it is not required అండి. ఓకే, ఫస్ట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి learn it, grab the opportunity, work on it, slowly work చేసిన తర్వాత once when you get the experience, then this should be like an added advantage for you. అప్పుడు ట్రై చేయండి దీన్ని. అర్థమవుతుందా? సో 98% ఆఫ్ ద ఓపెనింగ్స్ దే విల్ నాట్ ఆస్క్ ఫర్ ద సర్టిఫికేషన్ అండి, అండ్ సర్టిఫికేషన్ ఈజ్ అన్ ఆప్షనల్. సో రీసెంట్గా నాకు కొంతమంది స్టూడెంట్స్ నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. వన్ ఆఫ్ ద స్టూడెంట్ కాల్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళు సర్టిఫికేషన్ అడిగారు సార్. దాని తర్వాత నేను సర్టిఫికేషన్ నేను చేయలేదు అంటే, చేయకపోయినా పర్లేదు, నాకు ఇమీడియట్ జాయిన్ అయి ఉంటే ఓకే అని చెప్పారు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్తున్నాను? సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఎక్స్పీరియన్స్, అప్పుడు మీరు ఓకే నేను కూడా పవర్ బిఐ సర్టిఫైడ్ పర్సన్, లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండడానికి, లేకపోతే అది అచీవ్ చేయడానికి, సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ టేక్ ఇట్ అప్. సో బట్ నాట్ నౌ, డోంట్ డూ ఎనీథింగ్ నౌ. ఓకే, క్లియర్? So for jobs and all, it is not required. Okay, I'm moving to the next slide. What is Power BI? Power BI is a data visualization tool, and Power BI is a data visualization tool. It's a business intelligence tool. What is business intelligence? Actually, oka data ni information ga convert cheyalandi. That is business intelligence actually. ఓకే, సో ఒక డేటా ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటాని మన రైట్ సైడ్ లో ఉన్న విజువల్ ఫామ్ లో మన సమ్ ఇన్ఫర్మేటివ్ గా వీఆర్ షోయింగ్ దిస్ డేటా. ఓకే, విచ్ విల్ హెల్ప్ టు ద పీపుల్. ఇన్ఫర్మేటివ్ గా నువ్వు చూపించగలిగితేనే పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్. నువ్వు పిచ్చిగా ఇలా టేబుల్ ఒకటి పంపించావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక డేటాని మీన్స్ ఒక రా డేటాని ఒక డంప్ ని ఐ హావ్ షేర్డ్ టు మై సిఇఓ. వాట్ హీ విల్ డూ విత్ దట్ వన్? ఏం చేసుకోగలుగుతాడు అతను? ఒక డంప్ని నేను పంపించాను, అందులో ఒక 10 లక్షల రికార్డ్స్ ఉన్నాయి. ఏం చేయగలుగుతాడు దాంతో అతను? హీ కెనాట్ డూ ఎనీథింగ్ కదా. హలో, ఆపరేట్ చేయడం రాకపోతే వాట్ హీ విల్ డూ? నథింగ్, ఏమీ చేయలేడు. సో అదే డేటాని మనం ఇన్ఫర్మేటివ్గా ఒక డాష్ బోర్డ్ లాగా కన్వర్ట్ చేసామనుకోండి, అండ్ దట్ టు రిక్వైర్డ్ అతనికి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ నే మనం తీసుకురాగలిగాం అనుకోండి ఆ 10 లక్షల రికార్డ్స్ లో నుంచి. లైక్ కరెంట్ మంత్ సేల్స్ ఎంత, ప్రీవియస్ మంత్ సేల్స్ ఎంత, వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ మంత్ కరెంట్ మంత్ పెరిగిందా తగ్గిందా, లేకపోతే నా కంపెనీ ఆపరేట్ చేస్తున్న ప్లేసెస్ లో ఏది బెస్ట్ పెర్ఫార్మర్, టాప్ 5 కంట్రీస్ ఏవి పెర్ఫార్మ్ చేస్తున్నవి. ఓకే, సో కరెంట్ వీక్ ఎలా ఉంది, ప్రీవియస్ వీక్ ఎలా ఉంది. సో ఇలాగా మనం చూపించగలిగితే వాట్ విల్ హ్యాపన్, దాట్ ఈస్ లైక్ అన్ ఇన్ఫర్మేటివ్ డేటా ఫర్ దెమ్. ఓకే, అవి గనక చూడగలిగితే వాళ్ళు దే కెన్ టేక్ యాక్షన్స్. సో మెయిన్లీ యాక్షన్స్ కదా తీసుకోవాల్సింది. మీన్స్ నీ బిజినెస్ బాగుందా లేదా అనేది యాక్షన్స్ తీసుకుంటావు. రైట్ నో, ఆర్ యు గెటింగ్ ఇట్? యాక్షన్స్ తీసుకోవటం వల్లే ఏం జరుగుతుంది, దట్ విల్ ఇంప్రూవ్. నువ్వు ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. నీకు బిజినెస్ లో ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోతే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? సిఇఓ కానీ ఎవరైనా సరే ఏం చేయలేరు. బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుందాం, ప్రాఫిట్స్ వస్తున్నాయి, సిఇఓ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని కూర్చున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్
బాగలేని చోట్ని ఎవరు ఇంప్రూవ్ చేస్తారు? సో ఎవ్రీథింగ్ ఇస్ నాట్ స్మూతర్, రైట్? ఎస్, నో? ఇప్పుడు నువ్వు ఒక హోటల్ పెట్టావు అనుకుందాం. అల్టిమేట్లీ మంత్ అయిపోయేసరికి నీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ ఏ బిజినెస్ బాగా జరుగుతుంది? నీకు లంచ్ బిజినెస్ బాగా జరుగుతుందా, బ్రేక్ఫాస్ట్ బిజినెస్ బాగా జరుగుతుందా, డిన్నర్ బిజినెస్ బాగా జరుగుతుందా అనేది యూ షుడ్ అనలైజ్ ఇట్, రైట్? ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది, దట్స్ ఫైన్. ఆ ప్రాఫిట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు డూ ఆల్ దీస్ అనాలిసిస్. సో బ్రేక్ఫాస్ట్ బిజినెస్ బాగా జరగకపోతే దెన్ దానికోసం మనం ఏం చేయాలి అనేది వీ నీడ్ టు టేక్ ద కాల్స్. అర్థమవుతుందా? నేను సింపుల్ గా చెప్తున్నా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఓకే, జనరల్లీ టిఫిన్ సెంటర్ ఇవన్నీ నార్మల్ గా మాట్లాడుతున్నా అంతే. ఓకే, సో లెట్స్ గో విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నా. ఓకే, నేను కాదు, మీరే పెడదాం అనుకుంటున్నారు. వాట్ యూ విల్ డూ ఫస్ట్? టెల్ మీ. సో దిస్ ఇస్ అన్ ఓపెన్ సెషన్ అండి. ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, సో సైలెంట్ గా కూర్చోవద్దు. ఓకే, అండ్ ఈ ఒక్క సెషనే కాదు, ఎవ్రీ డే ఇట్ ఈస్ లైక్ దిస్. ఇట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ ఎవ్రీ డే. మీరు రావచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు, మీ క్వశ్చన్ అడగచ్చు, ఆన్సర్ తీసుకోవచ్చు, మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ. ఐఎమ్ టెలింగ్ ఇట్ క్లియర్లీ. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 3 years ఐఎమ్ డూయింగ్ ద సేమ్. ఓకే, సో రండి, అన్మ్యూట్ చేయండి, మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగండి, తెలుసుకోండి, అండ్ గో బ్యాక్ టు హోమ్. సో ఇంతవరకు నేను చెప్తాను. ఓకే, సో కానీ క్వశ్చన్స్ అడగాల్సింది మీరే. నేను రిక్వెస్ట్ చేయలేను, దానికి అర్థమవుతుందా? మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయనేది నేను రిక్వెస్ట్ చేయలేను. మైట్ బి నేను 1 or 2 times మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతానేమో కానీ, బట్ క్వశ్చన్ అల్టిమేట్లీ మీ వైపు నుంచి వచ్చి అడగాలి నన్ను. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్, గైస్? Yes. Everyone, Yes. I'm getting response only from 2 or 3 people. Is it clear to everyone? sir. Yes. So, okay, come to this one. Okay, ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే స్టేషనరీ షాప్ పెట్టాలనుకుంటున్నారు. సో వాట్ అండ్ ఆల్ యూ విల్ డూ? For example, First, place కావాలి sir. ఏం కావాలి? Place, ప్లేస్. plan, ఓకే plan. ఎట్లా ఏం? చేయాలి ఏంటి అని చెప్పి ప్లాన్. మ్హూ, మ్హూ, ఏమేమి రా మెటీరియల్స్, మ్హూ, 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 మనీ. మ్హూ. సో ఒక బుక్ స్టోర్ పెట్టాలంటే మనం పెట్టక ముందుగానే కొన్ని అనలైజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చి మేజర్ టేక్ వచ్చి ప్లేస్కి ఇవ్వాలి. ఓకే, అంటే మేజర్ అనాలిసిస్ మనం ప్లేస్ మీద చేయాలి. ఎందుకంటే మనం ఒక షట్టర్ తీసుకుంటున్నాం అంటే అది ఒక ప్రైమ్ ఏరియాలో ఉంటే బిజినెస్ బాగా జరుగుతుంది. లేకపోతే మనం పెట్టే టైప్ ఆఫ్ బిజినెస్ మీద బేస్ చేసుకొని, ఇప్పుడు నేను ఒక స్టేషనరీ షాప్ పెడుతున్నాను కాబట్టి నియర్ టు కాలేజెస్, నియర్ టు స్కూల్ అలాగ పెడితే అక్కడ కూడా బిజినెస్ బాగా రన్ అవుద్ది. సో ఇలాంటి ఐడియాస్ మనకి వస్తాయి. కరెక్ట్? కరెక్ట్ గైస్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి రా మెటీరియల్ ఎవరు సప్లై చేయగలుగుతారు, మీన్స్ మన దగ్గర ఉన్న మెటీరియల్, మనం అమ్మాల్సిన మెటీరియల్ ఎవరు సప్లై చేయగలుగుతారు, ఏ సప్లయర్ బాగున్నాడు మార్కెట్లో, ఏ సప్లయర్ తక్కువకి మనకి పంపిస్తున్నాడు విత్ గుడ్ క్వాలిటీ. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ చెక్ ఇట్. సో నేను ఇప్పుడు మీన్స్ నేను ఒక స్టేషనరీ పెట్టాలి అని నేను అనుకున్నాను అనుకో, ఈరోజు అనుకున్నాను అనుకో, రేపు పొద్దునే పెట్టలేను కదా. సో మనం ప్రీ పోస్ట్ రెండు ఉంటాయి. ఓకే, ప్రీ అనాలిసిస్ వచ్చి ఇవన్నీ చేయాలి. ఎందుకంటే పెట్టిన తర్వాత ఈ అనాలిసిస్ చేయకూడదు. అరే గెటింగ్ ఇట్? పెట్టిన తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ అనాలిసిస్ లేనిది పెట్టక ముందుగానే చేయాలి. సో చేసామనుకో, ఎందుకు చేస్తున్నాం ఇవి? మనం పెట్టిన తర్వాత సక్సెస్ అవ్వాలని కదా చేస్తుంది ఇవన్నీ. ఎస్, లేకపోతే ఫెయిల్ అవుదని చేద్దామా? పోతుందిరా బిజినెస్ అని చేస్తామా? నో, రైట్? సో ఏదో కొంత ప్రాఫిట్ తెచ్చుకుందాము, బిజినెస్ బాగా చేద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవి ఆలోచిస్తాం. వన్స్ పెట్టాక, సో సేమ్ ఎగ్జాంపుల్, మీకు ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. సో మీకు ఒక ₹10 ప్రాఫిట్ వస్తుంది ఎవ్రీ మంత్. కానీ దాన్ని రూపాయి చేయాలి. ఏం చేయాలి? రూపాయి చేయాలంటే ఫస్ట్ నువ్వు అనలైజ్ చేయాలి నీ బిజినెస్ని. లాస్ట్ 3 months బిజినెస్ ఎలా జరిగింది. ఓకే, సో ఒక రిపోర్ట్ని కనుక బిల్డ్ చేయగలిగితే, ఓకే, సో
వీ కెన్ సెండ్ ద బిజినెస్ డేటా, ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ డేటాని ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ఇన్ టు పవర్ బిఐ టూల్, అప్పుడు ఏం జరుగుతుంది, టూల్లోకి వెళ్ళిన తర్వాత సో మనం కనుక మీన్స్ కావాల్సిన కేపీఎస్ అన్ని బిల్డ్ చేయగలిగితే, లైక్ కరెంట్ మంత్ సేల్స్ ఎంత, ప్రీవియస్ మంత్ సేల్స్ ఎంత జరిగింది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ జరిగింది, ఓకే, వాట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, అంటే మనకు వచ్చిన సేల్స్ లో ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది, ఓకే, 1,00,000 రూపాయలు సేల్ జరిగింది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది, ఓకే, ఈ మంత్ ఏ ప్రోడక్ట్ కాంట్రిబ్యూట్ చేసింది, ప్రీవియస్ మంత్ ఏ ప్రోడక్ట్ కాంట్రిబ్యూట్ చేసింది, ఇలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ మనం చెయ్యాలి. చేసుకోగలిగితేనే బిజినెస్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. అప్పుడు అలా అది మీన్స్ ఆ అనాలిసిస్ చేసిన తర్వాత వాట్ వీ విల్ డూ ఇస్, సో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ తక్కువ వెళ్తున్నాయి, సో తక్కువ వెళ్తున్న ప్రోడక్ట్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ పెట్టడం ఆపేస్తాం. అంటే వి విల్ నాట్ ఇన్వెస్ట్ ద మనీ. ఎందుకు అంటే అవి మూవ్ అవ్వట్లేదు కదా. ప్రాఫిట్ మీన్స్ బిజినెస్ మీన్స్ వాట్, టు జనరేట్ ప్రాఫిట్స్ విత్ ఇన్ ద షార్టర్ డ్యూరేషన్, కరెక్ట్? Excellent. సో టు జనరేట్ ప్రాఫిట్స్ విత్ ఇన్ షార్టర్ డ్యూరేషన్. మరి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒక ప్రోడక్ట్ మీద, ఆ ప్రోడక్ట్ వెళ్లకుండా ఉంటే దాని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఇన్వెంటరీ కంప్లీట్లీ తగ్గించేసి ఉన్న ప్రోడక్ట్స్ ఎలా మూవ్ అవ్వాలి అనేది, దాని మీద ఏమైనా ఆఫర్స్ పెట్టి రన్ చేయాలా, సో ఇలాంటివి యూ నీడ్ టు థింక్. అప్పుడే నీ బిజినెస్ అనేది ₹1 ప్రాఫిట్ కాస్త రూపాయి అవుద్ది. సో ఎవ్రీ డే ఈజ్ అన్ అనాలిసిస్ అండి. ఎవ్రీ డే ఈజ్ మీన్స్ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ బిజినెస్. అంటే ఎవ్రీ డే నీ బిజినెస్ ని అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. యూ గో టు ఎనీ హోటల్, ఓకే, ఒక ఫెస్టివల్ ఉంది అనుకుంటే, ఒక నాన్ వెజ్ ఎన్వి హోటల్ తీసుకుంటే వాళ్ళు ఆ రోజు తక్కువ వండుతారు. ఎందుకు? ఏదన్నా ఫెస్టివల్ తీసుకోండి, వాళ్ళు ఎందుకు తక్కువ వండుతారు? లైక్ రీసెంట్ గా గణేష్ చతుర్థి జరిగింది కదా, ఎందుకు తక్కువగా వండుతారు? బికాస్ పీపుల్ విల్ నాట్ ఈట్ కదా, మోర్ పీపుల్ విల్ నాట్ కమ్, క్రౌడ్ రాదు, ఎవరు తినరు సార్ ఆ రోజు. క్రౌడ్ రాదు ఎక్కువ, అందుకని దే విల్ రెడ్యూస్ ఇట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేను రోజు ఒక 10 kgs లేకపోతే ఒక 50 kgs బిర్యానీ చేస్తున్నాను అనుకో, ఆ రోజు కూడా 50 kgs బిర్యానీ చేస్తావా? లాస్ అవుతుంది సార్ అట్లా చేస్తే. సో లైక్ దిస్ మైన్యూట్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ప్రొజెక్ట్ చేయగలిగితే మన రిపోర్ట్స్ లో, దట్ విల్ బి లైక్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ద మేనేజ్మెంట్ అండి. సో టు టేక్ క్విక్ డెసిషన్స్. ఇస్ దిస్ క్లియర్? Yeah. So Power BI is a data visualization tool that can convert the raw data from different data sources. So ఈ raw data different data sources లో ఉంటుంది, ఓకే, లైక్ ఎనీ డేటాబేస్ లేకపోతే ఫ్లాట్ ఫైల్ కావచ్చు, ఓకే. సో వాటిని కనెక్ట్ చేసుకొని ఆ డేటాని ఫెచ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్. ఇంటరాక్టివ్ అంటే ఇంట్రా అంటే ఏం లేదు, వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ గ్రాఫ్ రిమైనింగ్ అన్ని ఇంటరాక్ట్ అవ్వాలి దీంతో. వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ రిమైనింగ్ ఆల్ ఇంటరాక్ట్ అవ్వాలి. అలా ఇంటరాక్షన్ జరగాలి వన్ టు అదర్. So that is interactive, okay. And business intelligence reports to drive business results with actionable insights, okay. So unna business results ni మనం మీన్స్ రివ్యూ మీటింగ్స్ లోకి వెళ్ళి రివ్యూ చేస్తాం వీటిని. సో ఏంటి రిజల్ట్ ఏంటి, నాకు ఈరోజు మీన్స్ ఈ మంత్ లో ₹1,00,000 సేల్ వచ్చింది. సో వై 1,00,000, వై దస్ 1 lakh, ప్రీవియస్ మంత్ 2 lakhs వచ్చింది, ఈ మంత్ ఎందుకు 1 lakh వచ్చింది? సో దోస్ థింగ్స్ పీపుల్ హ్యాస్ టు రివ్యూ ఇట్. బిజినెస్ లో ఉండే వాళ్ళు రివ్యూ చేసి దే నీడ్ టు టేక్ క్విక్ యాక్షన్స్, లేకపోతే ఆ 1 lakh కాస్త 50,000 అయిపోయింది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Yes, sir. So can I move to the next slide or do you have any questions? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Okay, let's move on. So what is Power BI అనేది తెలుసుకున్నారండి. Now let's go for process flow. So process flow అని అర్థం చేసుకోవాలి మనం, ఓకే. సో we have desktop, Power BI service, Power BI gateways. So what are these అనేది you will come to know, okay. వీటి గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ డేటా ఒక సోర్స్ లో ఉంటుందండి. డేటా విల్ బి దేర్ ఇన్ ద సోర్స్. ఇట్ మైట్ బి SQL, ఇట్ మైట్ బి ఫ్లాట్ ఫైల్, ఇట్ మైట్ బి Azure, ఇట్ మైట్ బి Snowflake, ఇట్ మైట్ బి SAP, ఓకే, ఇట్ మైట్ బి యాక్సెస్, ఎనీథింగ్, ఏదైనా అవ్వచ్చు. ఇట్ మైట్ బి ఎక్సెల్ ఫైల్, ఫ్లాట్ ఫైల్స్ అంటే ఎక్సెల్, CSV, టెక్స్ట్ ఫైల్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. సో అన్నిటికీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ Power BI డెస్క్టాప్. డెస్క్టాప్ ఎందుకురా అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండి. మనం ఇందాక ఒక రిపోర్ట్ చూసాం రైట్ ఇక్కడ. సో దిస్ ఇస్ ఏ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ని ఎక్కడ బిల్డ్ చేస్తాం అంటే we will build in Power BI desktop. We'll be building in Power BI desktop.
ఓకే, డెస్క్టాప్ లో రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. బేస్డ్ ఆన్ వాట్? కార్ కొన్నారు, కార్ ఎలా వస్తుంది షోరూమ్ లో నుంచి బయటికి? కొన్నారు, మొత్తం పేమెంట్ కూడా అయిపోయింది, ఎవ్రీథింగ్ వాస్ డన్. కార్ ఎలా వస్తుంది బయటికి? హలో డ్రైవింగ్. హలో, కమాన్ గైస్, మాట్లాడాలి. షోరూమ్కి వెళ్ళారు, క్యాష్ మొత్తం పెట్టారు, కార్ కొన్నారు, అయిపోయింది, అన్ని అదే ఫార్మాలిటీస్ అయిపోయినాయి. కార్ ఎలా వస్తుంది ఇప్పుడు బయటికి? స్టార్ట్ చేసి తీసుకోవాలి మనం సార్. ట్రావెల్ చేస్తే వస్తుంది. మీకు డ్రైవింగ్ కూడా వచ్చి కానీ కార్ రావట్లా. వాట్ ఈస్ ద రీజన్? ఫ్యూయల్. ఫ్యూయల్ ఉండాలి, కరెక్ట్? కరెక్ట్. మీకు ఒక 1 లీటర్ 2 లీటర్ ఉంటుంది షోరూమ్ వెహికల్ కి. యూనిట్ టు గో టు యువర్ యూనిట్ టు గో టు ఎనీ నియరెస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ ని ఫిల్ చేసుకోవాలి, కరెక్ట్? ఇక్కడ కూడా రిపోర్ట్ ని మనం బిల్డ్ చేయాలి అంటే వీ షుడ్ రిక్వైర్ డేటా. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి, అర్థమవుతుందా? సో యాక్చువల్లీ దిస్ ఇస్ అ మిర్రర్ అండి, చెప్పాలంటే రిపోర్ట్ ఈజ్ లైక్ ఏ మిర్రర్ ఆఫ్ యువర్ డేటా. సో వితౌట్ డేటా యూ కెనాట్ క్రియేట్ ఎనీ రిపోర్ట్. Is this clear to everyone? Is this clear to everyone? Yes. So మన డేటా సోర్స్ నుంచి డేటాని ఫెచ్ చేసి రిపోర్ట్ ని పవర్ బిఐ డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం. దిస్ ఇస్ అన్ అప్లికేషన్ అండి, పవర్ బిఐ అనేది అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని ఎవరైనా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సి నో వన్ విల్ ఆస్క్ ఫర్ మనీ, కంపెనీ విల్ నాట్ ఆస్క్ ఫర్ మనీ. సో దిస్ ఇస్ ఫర్ ఫ్రీ దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్. ఓకే, సో యూ కెన్ ఇన్స్టాల్, మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, మీ పిల్లలు ఇన్స్టాల్ చేయొచ్చు, ఓకే, మీ కలీగ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎవరైనా ఇన్స్టాల్ చేయొచ్చు వాళ్ళ డివైస్ లో. క్లియర్? సో దిస్ ఇస్ ఫ్రీ. డెస్క్టాప్ లో మనం ఏం చేస్తాం? రిపోర్ట్స్ ని బిల్డ్ చేస్తాం. సో వన్స్ రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు? అనాలిసిస్ మీన్స్ రిపోర్ట్ ని బిల్డ్ చేసాం, అనలైజ్ చేసే వీ హ్యావ్ బిల్డ్ ద రిపోర్ట్. ఓకే, వన్స్ రిపోర్ట్ బిల్డ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? వీ నీడ్ టు సెండ్ ఇట్ టు యూజర్స్, కరెక్ట్? రిపోర్ట్ ని బిల్డ్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఏం జరుగుతుంది? నథింగ్ విల్ హ్యాపన్, రైట్? గైస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకోండి ప్లీజ్, ఎందుకంటే ఇది రికార్డింగ్ కదా. సో యూ నీడ్ టు రిఫర్ దిస్ రికార్డింగ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ద పాయింట్ హియర్ ఇస్, మీరు రిపోర్ట్ ని బిల్డ్ చేశారు, రిపోర్ట్ బిల్డ్ చేసి మీ పాకెట్ లో పెట్టుకోరు కదా రిపోర్ట్ ని. యూ నీడ్ టు షేర్ ఇట్ టు ది యూజర్స్, రైట్? ఎస్ ఆర్ నో? లేకపోతే మిమ్మల్ని హైర్ చేయరు ఎవరు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో నిన్ను తీసుకుంటున్నారంటే నీ మీద కొంత అమౌంట్ పెట్టి వాళ్ళు దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడానికి నిన్ను తీసుకునేది, కరెక్ట్? ఎస్ నో? Yes, sir. Correct. ఓకే, సో ఇప్పుడు మీరు రిపోర్ట్ ని బిల్డ్ చేసిన తర్వాత యూ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్. యూజర్ కి షేర్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఈమెయిల్లో పంపించవచ్చు, అవుట్లుక్ లో పంపించవచ్చు, లేకపోతే వన్ డ్రైవ్ లో పెట్టచ్చు, లేకపోతే షేర్ పాయింట్ లో పెట్టచ్చు. ఆల్ వేస్ ఆర్ దేర్. కానీ వాట్ మైక్రోసాఫ్ట్ ఇస్ సేయింగ్ ఇస్ యూజ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సర్వీస్ ని యూజ్ చేసుకోండి. వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ పవర్ బిఐ. పవర్ బిఐకి ఒక డెడికేటెడ్ గా సర్వీస్ ని క్రియేట్ చేసాం. ఆ సర్వీస్ ని యూజ్ చేసుకోండి. ఆ సర్వీస్ ని యూజ్ చేసుకొని యూజర్స్ కి మీ రిపోర్ట్స్ ని షేర్ చేయండి ఇన్ ఏ సెక్యూర్డ్ వే అని మైక్రోసాఫ్ట్ చెప్తుంది. క్లియర్? అంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ బిల్ట్ డెస్క్టాప్ ఫర్ డెవలపింగ్ ద రిపోర్ట్, సర్వీస్ ఫర్ షేరింగ్ ద రిపోర్ట్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. అండ్ సర్వీస్ ఇస్ క్లౌడ్ వన్ అండి, క్లౌడ్ బేస్డ్ వన్. Desktop, Power BI Desktop is an application where you will install in your laptop, in your device. So this service is a cloud one. Is this clear? Any question? Till here, any question? No, sir. Okay. So report ni build చేస్తాం, cloud లోకి report ని మూవ్ చేస్తాం. cloud లోకి ఎలా మూవ్ చేస్తాం? మీరు మీ ఫ్రెండ్స్ కి మీ పిక్స్ ఏమైనా షేర్ చేయాలంటే ఎలా షేర్ చేస్తారు? How you are sharing it? వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ.
వాట్సాప్, ఈమెయిల్. సో వాట్సాప్ బ్యాక్ స్టోరీ మీకు తెలియదు కాబట్టి ఈమెయిల్కి వెళ్దాం. ఓకే, సో Okay. ఈమెయిల్ ఈజ్ ద క్లౌడ్ వన్, రైట్? One. Yes, sir. సో మీరేంట్రా అంటే www.gmail.com అని టైప్ చేయాలి. ఎస్, వన్స్ Yes. టైప్ చేసిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు లోడ్ యువర్ ఫైల్స్ ఇన్ టు ఈమెయిల్. కరెక్ట్? దట్ విల్ గో అండ్ సెట్ ఇన్ ద అసోసియేటెడ్ డ్రైవ్స్. ఓకే, బ్యాక్ ఎండ్ డ్రైవ్స్ లో కూర్చుంటది, లైక్ వన్ డ్రైవ్ కావచ్చు, ఏదైనా. ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ విల్ హ్యాపన్, యూ కెన్ షేర్ దట్ వన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, అప్లోడ్ జరిగింది. ఫస్ట్ అప్లోడ్ జరిగిన తర్వాత మీరు షేర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం అదే చేస్తాం. వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద ఫైల్ ఫ్రమ్ లోకల్ టు సర్వీస్. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? Is this clear? Any question? Yeah, Till now, clear. any question? Till now, any question? Sir, I have one question. Go on, go on. ఇప్పుడు మన డెస్క్టాప్ లో చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ అప్లోడ్ జరిగి తర్వాత పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్తుంది అంటారా? పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేస్తాం ఫైల్ ని. ఓకే. క్లౌడ్ లోకి అప్లోడ్ చేయాలంటే పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళి అప్లోడ్ చేసి అక్కడి నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. ఓకే. ఓకే, అండ్ సర్వీస్ ఇస్ నాట్ ఫ్రీ అండి. డెస్క్టాప్ ఇస్ ఫ్రీ, సర్వీస్ ఇస్ నాట్ ఫ్రీ. ఎందుకంటే క్లౌడ్ లో మీకు స్పేస్ ఇవ్వాలి కదా. జీమెయిల్ కూడా అంతే. జీమెయిల్ యూ నీడ్ టు పర్చేజ్, యు నో దట్ వన్. దే విల్ బి గివింగ్ సమ్ స్పేస్ ఇస్తారు స్టార్టింగ్ లో. అది కనుక క్రాస్ చేసి యూ నీడ్ టు పర్చేస్. ఈవెన్ ఎనీవన్ ఈజ్ యూజింగ్ యాపిల్ ప్రొడక్ట్స్ కానీ, ఆర్ యూ గైస్ యూజింగ్ యాపిల్? ఎనీవన్? సో మీరు క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కోవాలి, యూ నీడ్ టు పర్చేజ్ ఇట్. ఇన్ ద సేమ్ వే పవర్ బిఐ సర్వీస్ లో కూడా వీ నీడ్ టు పర్చేజ్ ద స్టోరేజ్. స్టోరేజ్ ని పర్చేజ్ చేస్తున్నప్పుడు దాంతో పాటు కొన్ని ఫీచర్స్ కూడా ఇస్తారు వాళ్ళు, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని సెక్యూర్డ్ వేలో వీ విల్ సెండ్ ద రిపోర్ట్స్ టు ద యూజర్స్. ఇస్ దిస్ క్లియర్ గైస్? సో కాకపోతే ఇది మినిమల్ కాస్ట్ ఉంటుందండి, అరౌండ్ $10 per month యూ నీడ్ టు పే. దట్ ఈస్ అ మినిమల్ ప్రైస్. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఒక 3-4 వర్క్ స్పేసెస్ ఉన్నాయి, 3 వర్క్ స్పేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ స్పేసెస్. మినిమం వచ్చి $10 వచ్చి పర్సనల్ గా మీరు కూడా పర్చేజ్ చేయగలుగుతారు, రైట్? జనరల్లీ పాసిబుల్. $10 is nothing but somewhere around 850. కరెక్ట్? ఒక మంత్ లో మనం 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు పెడతాం. ఎస్ సార్? నో? హలో? ఎస్ సార్, కరెక్ట్. True, Yeah. correct. కానీ 1990s లో ఇఫ్ యు టేక్ మన ఫాదర్స్ కానీ వాళ్ళ శాలరీస్ 150, 250, 300, 400 ఇవే శాలరీస్. కరెక్ట్? ఈరోజు చిన్న పిల్లోడి జేబులో కూడా 500 రూపాయల నోట్ ఉంటుంది. కరెక్ట్? ఎస్? నో? ఎప్పుడన్నా థింక్ చేశారా బ్యాక్ వెళ్ళి మనం చిన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది? హలో? నో? ఓకే, ఫైన్, లీవ్ ఇట్. సో మనం డైవర్ట్ అవ్వకూడదు, క్లాస్లో ఉందాం. ఓకే, సో పవర్ బిఐ సర్వీస్లోకి మూవ్ చేస్తాం రిపోర్ట్ని మూవ్ చేసి మనం షేర్ చేస్తాం యూజర్స్కి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఈరోజు నేను ఒక రిపోర్ట్ని బిల్డ్ చేశాను, నేను సర్వీస్లోకి మూవ్ చేశాను, యాక్సెస్ ఇచ్చాను. ఈరోజు రిపోర్ట్లో మరి ఇది సేల్స్ డేటా అనుకో, ఎప్పటి వరకు సేల్స్ డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రిపోర్ట్లో, సర్వీస్లో ఉన్న రిపోర్ట్లో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సేల్స్ డేటా అయితే? మీ హోటల్లో ఈరోజు ఎంత సేల్ జరిగింది అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అనుకుందాం. లేకపోతే మీ బిజినెస్లో, ఏదైనా బిజినెస్లో, హోటల్ కావచ్చు, బుక్ స్టోర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎంత బిజినెస్ జరిగింది అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ విల్ కమ్ టు నో? End of the month. ఈ రోజుది ఎండ్ ఆఫ్ ద డే. ఎండ్ ఆఫ్ ది డే సార్. మంత్లీ సేల్స్ ఎండ్ ఆఫ్ ద మంత్, కరెక్ట్. కానీ ఈ రోజుది మాత్రం ఎండ్ ఆఫ్ ద డే. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నేను ఈ రోజు ఈ రిపోర్ట్ని బిల్డ్ చేశాను, ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? డేటా ఎప్పటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంది? End of the day. నిన్నటి Only వరకు. one day. నిన్నటి వరకు. Update.
నిన్న నుంచి ఎస్, ఇవాళ దాకా అప్డేట్. ఇవాళ ఉండదు, ఇవాళ ఇంకా డే ఫినిష్ అవ్వలేదు కాబట్టి వీ కెనాట్ టేక్ ఇట్. ఓకే, సో నిన్నటి వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కొన్ని డిపెండ్స్ ఆన్ ద రిపోర్ట్ అండి. కొంతమంది ఏంటారు అంటే 10 minutesకి ఒకసారి నాకు అప్డేట్ కావాలన్నారు అనుకోండి, ఎలా బిజినెస్ నడుస్తుంది అనేది ఎవ్రీ 10 minutes అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ ఒక ఎంటైర్ డే ఆగిన తర్వాత తీసుకురావాలంటే నిన్నటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు క్యాలెండర్ టర్న్ అయింది అంటే రేపటి డేట్ రానే వచ్చింది. అప్పుడు ఈ రిపోర్ట్లో మనం ఏ డేటా చూపించాలి? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. కరెక్ట్? ఎస్ అంటే ఈ రోజు డేటా రేపు నేను చూపించాలి ఖచ్చితంగా. కరెక్ట్? ఎస్ ఈ రోజు డేటాని రేపు చూపించాలి. అదే లైవ్ రిపోర్ట్ అంటే. మీన్స్ లైవ్ రిపోర్ట్స్ వీ నీడ్ టు షో, మీన్స్ లైవ్ డేటా వీ నీడ్ టు షో ఇన్ ద రిపోర్ట్. ఓకే, ఒకవేళ నువ్వు ఒక 3 months బ్యాక్ డేటా చూపిస్తున్నావు అనుకో, దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ సీయింగ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ కదా. సో దే విల్ నాట్ అండర్స్టాండ్ ద బిజినెస్. మీరు 3 months బ్యాక్ డేటా ఇప్పుడు చూపిస్తే హౌ దే విల్ అండర్స్టాండ్ ద బిజినెస్? ఇప్పుడు ఎలా జరుగుతుందో ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో ఫర్ దాట్ రీజన్ వీ నీడ్ టు షో లైవ్ డేటా ఇన్ ద రిపోర్ట్స్. ఓకే, సో ఈ రోజు డేటా ఖచ్చితంగా రేపు మాత్రం ఖచ్చితంగా చూపించాల్సిందే. సో చూపించాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు స్కెడ్యూల్ ద రీఫ్రెష్ అండి. రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకోవడానికి వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఓకే, రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకోవడానికి వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఓకే, రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేస్తాను. లైక్ అలారం మనం ఎలా అయితే స్కెడ్యూల్ చేసుకుంటామో మొబైల్లో, అలారం పని ఏంటండి? వాట్ ఇట్ విల్ డూ? టు రిమైండ్. వేకప్ చేయడానికి. కరెక్ట్, రిమైండ్ చేస్తుంది. at particular కానీ time. యాక్చువల్లీ అలారం ఏం చేస్తారు అంటే, ఒక పర్టికులర్ టైంలో మీరు అలారం కానీ సెట్ చేశారంటే అలారం చేసే పని ఏంటో తెలుసా? సౌండ్ని ట్రిగ్గర్ చేస్తుంది. దాని పని అది. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? మార్నింగ్ 3 AM నేను అలారం పెట్టాను. మార్నింగ్ 3 AM అది సౌండ్ని ట్రిగ్గర్ చేస్తుంది ఫ్రమ్ ద మొబైల్. ఆ డివైస్లో సౌండ్ని ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ సౌండ్ బయటకు వస్తుంది. దానివల్ల మనం లెగుస్తాం. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను? Yes, I got it. ఓకే, అలాగే మనం రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకుంటాం. పలానా టైంకి రీఫ్రెష్ కావాలంటే రీఫ్రెష్ స్కెడ్యూల్ చేసుకుంటాం. ఒకవేళ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎక్కడుంది? క్లౌడ్లో ఉంది కదా. మీ రిపోర్ట్ క్లౌడ్లో ఉంది, ఎస్ ఆర్ నో? అవును సార్, కరెక్ట్. హలో, సో మీ డేటా లోకల్లో Yes. ఉందనుకోండి, అంటే లోకల్ Yes. మిషన్లో డేటా ఉందనుకోండి, రీఫ్రెష్ ట్రిగ్గర్ అయింది. మరి లోకల్కి ఎలా వెళ్ళిద్ది? కనెక్ట్ అవ్వాలిగా లోకల్కి. సో లోకల్ నుంచి డేటాను ఫెచ్ చేయాలి కదా, ఎందుకంటే లోకల్లో అప్డేటెడ్ డేటా ఉంది, నీ రిపోర్టు క్లౌడ్లో ఉంది. అప్డేటెడ్ డేటాను నువ్వు క్లౌడ్కి తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. అందుకనే ఒక బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో దట్ బ్రిడ్జ్ విల్ కాల్ ఇట్ యాజ్ పవర్ బిఐ గేట్వేస్. గేట్వేస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ లోకల్ ఆన్ ప్రిమైజ్ డేటా సోర్సెస్ టు యువర్ రిపోర్ట్ విచ్ ఇస్ దేర్ ఇన్ సర్వీస్. సో ఈ రెండిటి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది whenever you install this gateway in your local system. సో అప్పుడు ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ బ్రిడ్జ్ ఫామ్ అయింది కాబట్టి నేను రీఫ్రెష్ స్కెడ్యూల్ చేసినప్పుడు బ్రిడ్జ్ మీద నడుచుకుంటా వెళ్ళి డేటాను ఫెచ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గేట్వేస్. ఒకవేళ నీ డేటా సోర్స్ కనుక క్లౌడ్లో ఉందనుకో, ఆల్రెడీ రిపోర్ట్ క్లౌడ్లో ఉంది, డేటా సోర్స్ కూడా క్లౌడ్లో ఉంది. సో క్రెడెన్షియల్స్ మీరు ఆల్రెడీ ముందే పాస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కనెక్టింగ్. సో వెన్ ఎవర్ యూ ట్రిగ్గర్ ద రీఫ్రెష్ ఆటోమేటిక్గా వెళ్ళి డేటాని ఫెచ్ చేస్తుంది. రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు దెన్ దిస్ ఈజ్ రిక్వైర్డ్, గేట్వే ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే మన రిపోర్ట్ వచ్చి సర్వీస్ క్లౌడ్లో ఉంది, మన డేటా వచ్చి లోకల్లో ఉంది. సో రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కాబట్టి సో ఈ గేట్వే ఏం చేస్తుంది అంటే బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది. ఒకవేళ క్లౌడ్ ఇంకొకటి కూడా మీ డేటా సోర్స్ కూడా క్లౌడ్ ఉంటే రెండు సేమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి గేట్వేస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇస్ దిస్ క్లియర్? సో this is also like an application and okay, you need to download it and you need to install in your local system. That's it. Any questions till now? This is the Power BI process flow. Very important, very important. ఈ రోజు క్లాస్ కంప్లీట్లీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క క్లాస్నే నేను రిఫర్ చేసుకొని ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ టాపిక్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. ఈ రోజు జరిగిన క్లాస్ మీద డిపెండ్ అయ్యి మిగతా క్లాసెస్ రన్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎనీ క్వశ్చన్? కెన్ వి మూవ్ టు ద It's నెక్స్ట్ clear. స్లైడ్ దెన్? No, sir, clear. సూపర్, లెట్స్ మూవ్.
So Power BI desktop will look like this, service will look like this. మీకు understanding ఉండడానికి I have created this particular slide అండి అంతే. Okay, so service will look like this, desktop will look like this, that's it. So ఇందాక మనం ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం, రైట్? ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో, రైట్? ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం. కమ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్ లో కూడా ఒక ప్రాసెస్ ఫ్లో ఉంది, దాన్ని కూడా తెలుసుకోవాలి మనం. వి నీడ్ టు నో ఇట్. ప్రాసెస్ ఫ్లో తెలుసుకుంటేనే ఆ ఆర్డర్ ని ఫాలో అవుతేనే మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఐ వాంట్ టు కంపేర్ పవర్ బిఐ డెస్క్టాప్. డెస్క్టాప్ లో జరుగుతున్న ప్రాసెస్ ఫ్లోని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద ఫ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్? ఏం కావాలి? మీతోనే మాట్లాడుతున్నా. ల్యాండ్, ప్లాన్ and raw material and వర్కర్స్, ఇంకా and permissions. ఓకే, ఇంకా. సో ల్యాండ్ ఉంది, ఓకే. అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. అప్రూవ్డ్ ప్లాన్ అంటే పర్మిషన్స్ కూడా ప్లాన్ తో అప్రూవల్ వచ్చేసింది. మనీ ఉంది. విత్ మనీ we can get raw material, with money we can get labor, with money whatever is required to construct, or whatever is required for the construction avanni techukochu. Okay, can we start it now? Construction start cheyicha or inkemana kavala? hello, nen meetone maatladutuna. Yeah, we can start. We can start, right? Yes. Okay, so first land కావాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు కావాల్సింది రా మెటీరియల్. అండ్ ఈ రా మెటీరియల్ని మనం మాడిఫై కూడా చేస్తాం. అంటే కన్స్ట్రక్షన్లో మాడిఫై చేసి యూస్ చేస్తాం కదా. ఇప్పుడు నువ్వు ఒక పిల్లర్ కన్స్ట్రక్ట్ చేయాలి, కాంక్రీట్ పిల్లర్. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తావు? కాంక్రీట్ని రెడీ చేయాలి. రెడీ చేయాలంటే ఒక 4-5 రా మెటీరియల్స్ని మిక్స్ చేసి ఆ మిక్చర్లో వేసి గ్రైండ్ చేసి దాని తర్వాత దాన్ని తీసి పిల్లర్లో పోస్తాం. ఎస్ ఆర్ నో? ఒకవేళ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఏం చేయాలి? విల్ బి హ్యావింగ్ బ్రిక్స్, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి పెడతాం. మధ్యలో విల్ బి హ్యావింగ్ ఆ పేస్ట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సిమెంట్, శాండ్, వాటర్, ఈ మిక్చర్ ని కలిపి దాన్ని తీసుకొని వెళ్ళి మధ్యలో పెడతాం. ఓకే, సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సి ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 2 ఎగ్జాంపుల్స్ లో మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం రా మెటీరియల్ ని మాడిఫై చేసి యూజ్ చేసుకుంటాం రిక్వైర్మెంట్ బట్టి. ఒకవేళ అక్కడ రిక్వైర్మెంట్ వచ్చి డైరెక్ట్ గా యూజ్ చేయాలి అంటే రా మెటీరియల్ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, నెక్స్ట్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం ఎలా? అకార్డింగ్ టు ద ప్లాన్. అకార్డింగ్ టు ద ప్లాన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో స్ట్రక్చర్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం అండ్ ఇంటీరియర్స్ కానీ ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ వీటన్నిటికీ అగైన్ some brain will be involved into it. Okay, so some brain will be involved into it. Okay, for interiors, electrical wiring avchu, paintings, everything, whatever it might be. Okay, at finally మనం ఏం చేస్తాం? వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రెంట్కి ఇచ్చేస్తాం, లేకపోతే అమ్మేస్తాం. కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes, sir. సో కమ్ టు పవర్ బిఐ then. 1 minute, let me take all these boxes. So here land is nothing but tool andi, PBI tool. Okay, Power BI tool. సో టూల్ ఉంటేనే కదా మనం రిపోర్ట్ ని బిల్డ్ చేయగలిగేది. టూల్ లేకుండా మనం ఏం చేయగలుగుతాం? ఎస్.
సో నెక్స్ట్ మనకు కావాల్సింది రా డేటా. రా డేటా, సారీ గైస్, what is happening, raw data. And ఈ raw data according to the requirement we are going to transform it. నేను ఇందాక చెప్పాను కదా రా మెటీరియల్ ని మనం మాడిఫై చేస్తామని. ఇక్కడ చెప్పాను కదా రా మెటీరియల్ ని మాడిఫై చేస్తాం మన రిక్వైర్మెంట్ కి తగినట్టుగా అని చెప్పానా లేదా? హలో 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 ఎవ్రీవన్. సో అలాగే ఇక్కడ కూడా రా డేటా మనకు కావాల్సిన మనకు తగినట్టుగా మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ ప్లాన్ ఈజ్ లైక్ హార్ట్ అండి. వితౌట్ దిస్ ప్లాన్ మీ బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్ది. కడితే కొలాప్స్ అవ్వచ్చు, దానివల్ల మనీ జనరేట్ అవ్వచ్చు, ఏం జరగకపోవచ్చు. దానివల్ల ఒక గుడ్ డాష్ బోర్డ్ మీరు బిల్డ్ చేయాలంటే అలాంటి హార్ట్ ఏంట్రా అంటే ఇక్కడ డేటా మోడలింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ హార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. మన బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ విజువలైజేషన్స్, రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, విల్ బిల్డ్ రిపోర్ట్స్. ఓకే, అండ్ రిపోర్ట్స్ లో ఉన్న రిక్వైర్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండకపోవచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ లేనప్పుడు వీ నీడ్ టు యూజ్ అవర్ బ్రెయిన్. ఇక్కడ ఆ బ్రెయిన్ వచ్చి డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి రిక్వైర్డ్ ఫార్మాట్ లో మన రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. వన్స్ అయిపోయిన తర్వాత యూజర్స్ కి షేర్ చేస్తాం. క్లియర్? యూజర్స్ కి షేర్ చేస్తాం. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? సో ల్యాండ్ కి రిసోర్స్ ఉంటుందండి, లైక్ వాటర్. వాటర్ ఈజ్ అ రిసోర్స్ ఫర్ ద ల్యాండ్, రైట్? బోర్ అప్లై చేసాం అనుకో వాటర్ వస్తుంది, రైట్? ఎస్ నో? ఆ వాటర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ టూల్, యు గో టు ఎనీ టూల్లో టూల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను, టూల్లో టూల్ ఆప్షన్స్ ఉంటాయి విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ రిపోర్ట్. సో ఆ టూల్ ఆప్షన్స్ కూడా మనం ఈ కోర్స్లో డిస్కస్ చేస్తాం, ఇన్ డీటెయిల్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ బికమ్ పవర్ బిఐ ఎక్స్పర్ట్. యూ కెన్ బికమ్ పవర్ బిఐ ఎక్స్పర్ట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఇప్పటి వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ దెన్. లెట్స్ మూవ్ ఆన్. సో పవర్ బిఐ డెస్క్టాప్ లో గెట్ డేటా ఉంటుంది. గెట్ డేటా, సి డెస్క్టాప్ మీన్స్ దిస్ ఇస్ అ టూల్ అండి. టూల్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. దాని తర్వాత టూల్ యూస్ చేసుకుని గెట్ డేటా, ఈ గెట్ డేటాని యూస్ చేసుకుని డేటాను ఫెచ్ చేసుకుంటాం. నేను చెప్పాను కదా ఇక్కడ డేటా తెచ్చుకోవాలని, రా డేటా, రైట్? సో రా డేటాని తెచ్చుకుంటాం అండ్ ఈ రా డేటా రిక్వైర్డ్ ఫార్మాట్ లో లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్ విల్ డూ ఇట్. నెక్స్ట్ డేటా మోడలింగ్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విజువలైజేషన్స్ బిల్డ్ చేస్తాం. ఇఫ్ ద విజువలైజేషన్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ లాజిక్ బై యూజింగ్ డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. దెన్ ఆ విజువలైజేషన్స్ లో ఆ అనాలిసిస్ ని మనం యూస్ చేస్తాం. మీన్స్ ఏదైతే క్యాల్కులేషన్స్ ఉంటాయో అవన్నీ మనం విజువలైజేషన్స్ లో యూజ్ చేసి రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాం. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈవెన్ టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ టూల్ ఆప్షన్స్ చూసుకొని మనం, టూల్ ఆప్షన్స్ ఎందుకంటే రిపోర్ట్ ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తాయండి టూల్ ఆప్షన్స్. హౌ వాటర్ విల్ ఎన్హాన్స్ ద ల్యాండ్ ప్రైస్, కరెక్ట్? అంతేనా? ఒక నార్మల్ ల్యాండ్ ఉంది, ఒక 10 లక్షలు అన్నారు అనుకో, అందులో బోర్ ఉంది అనుకో, ఏమైతుంది? 20 lakhs అయింది, రైట్? 2 inch వాటర్ పడింది అనుకో, లేకపోతే 3 inch వాటర్ పడింది అనుకో, డబల్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? హలో? సో అలాగే రిపోర్ట్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ టూల్ ఆప్షన్స్. వాటిని కూడా నేర్చుకుంటాం మనం. దాని తర్వాత సర్వీస్ లోకి రిపోర్ట్ ని మూవ్ చేస్తాం, రిపోర్ట్ ని షేర్ చేస్తాం టు ద యూజర్స్, రీఫ్రెష్లు చేస్తాం, స్కెడ్యూల్ రీఫ్రెష్లు చేస్తాం, గేట్వేస్ ని కూడా ఇన్స్టాల్ చేస్తాం ఇఫ్ రిక్వైర్డ్, అండ్ రిపోర్ట్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాం. ద పర్పస్ ఆఫ్ దిస్ సబ్స్క్రిప్షన్ ఇస్ ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. హౌ వీ విల్ బి గెట్టింగ్, మనకి రోజు చాలా ఆటోమేటిక్ ఈమెయిల్స్ మెసేజెస్ వస్తుంటాయి టు ద మొబైల్, కరెక్ట్? సో మీ డెలివరీ ఏమన్నా ఉన్నా కానీ, లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, దే విల్ బి సెండింగ్ మెసేజ్, అది ఆటో మెసేజ్. అలాగే మనం రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆటో ఈమెయిల్ సెండ్ చేయొచ్చు టు ద యూజర్ సేయింగ్ దట్ దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. సమ్ మెసేజ్ ని పెట్టి పంపించేయచ్చు, మీన్స్ ఆటోమేటిక్ గా. Few reasons to learn Power BI. It's a quick start tool and easily you can learn it. Okay, we have a streamlined
publication in Power BI, that is Power BI service, dedicated service ఉంది. ఓకే, రియల్ టైమ్ డేటాని మనం చూపించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్యూ మోడల్స్, ఏఐ మోడల్స్ అండ్ విజువల్స్ కూడా ఏఐ విజువల్స్ ఉంటాయి. అండ్ చాట్ జీపీటీని కూడా ఇంటిగ్రేట్ చేశారండి, దట్ ఈస్ కోపైలట్ హ్యాస్ బిన్ ఇంటిగ్రేటెడ్ టు పవర్ బిఐ. ఓకే, మైట్ బి Q4 లో మీరు ఎక్స్టెన్సివ్ గా యూస్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, యాజ్ ఆఫ్ నో దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఇట్ ఈస్ ఇన్ ప్రివ్యూ స్టేజ్. ఓకే, స్టాండర్డ్ మోడ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత యూ కెన్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ ఇట్. ఓకే, విచ్ విల్ హెల్ప్ యూ అండి. ఓకే, హౌ చాట్ జీపీటీ ఈస్ హెల్పింగ్ ఇన్ ద సేమ్ వే కోపైలట్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఎబిలిటీ టు కస్టమైజ్ సెక్యూరిటీ ఫీచర్స్ అండి. సో ఒక రిపోర్ట్ ని మనం బిల్డ్ చేసామంటే గ్లోబల్ డాష్బోర్డ్ లో ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక యూజర్ లాగిన్ చేస్తాడు, అతని ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు ఆల్ కంట్రీస్ డేటా అతనికి చూపించకుండా ఓన్లీ ఇండియా డేటా మాత్రమే చూపించాలి. ఆల్ కంట్రీస్ డేటా చూపించకుండా ఓన్లీ ఇండియా డేటా మాత్రమే చూపించాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మనం పెట్టుకోవచ్చండి బై యూజింగ్ RLS. RLS is nothing but row level security or role level security, where we can keep that security, okay, for the users. Okay, ఎవరు లాగిన్ చేసినా సరే ఆ పర్టికులర్ కంట్రీ డేటా మాత్రమే కనపడాలి వాళ్ళకి. It has a custom open source visuals అండి. We have so many visuals. Okay, if you see here visuals కనబడుతున్నాయి రైట్ సైడ్ లో మీకు ఇక్కడ విజువలైజేషన్స్ అని కనబడుతుందా? నా కర్సర్ ఎక్కడైతే ఉందో అవే కాకుండా మీరు మార్కెట్ ప్లేస్ నుంచి కూడా విజువల్స్ తెచ్చుకోవచ్చు అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, యూ నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్, సో యూ కెన్ డైరెక్ట్లీ గ్రాప్. సో నెక్స్ట్ ప్రీరిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ. స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్ యూ నీడ్ ఈస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఎ గుడ్ డివైస్. ఇంట్రెస్ట్, టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు గుడ్ డివైస్ తో సంబంధం లేదు. ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెన్ గివ్ దోస్ టు, దెన్ you can rock. Means you can learn it. నేర్చుకున్న తర్వాత వన్ ఆర్ ద అదర్ డే మీ టార్గెట్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. అది ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ టైంతోనే సాధ్యం అవుతుందండి. ఓకే, మీరు ఇంట్రెస్ట్ టైం పెట్టగలిగితే మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఈ ఒక రోజు రీచ్ అవ్వలేదు, రెండో రోజు రీచ్ అవ్వలేదు, మూడో రోజు ఖచ్చితంగా రీచ్ అవుతారు. గాట్ ఇట్? సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ కెప్ట్ దిస్ పర్టికులర్ ఇమేజ్. గుడ్ డివైస్ మీరు మెయింటైన్ చేయాలంటే మినిమం 8GB ర్యామ్తో Windows 10 అండ్ అబోవ్ OS తో మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, మినిమం 8GB ర్యామ్. స్పేస్ హార్డ్ డిస్క్ యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్. 256GB, 512GB అది మినిమం ఉంటుంది. సో అది మ్యాండేటరీ కాదు, నాకు ర్యామ్ మ్యాండేటరీ. మినిమం 8GB ర్యామ్ ఉండాలి. సో ఎనీ క్వశ్చన్స్? దట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను చూడండి. పవర్ బిఐ కోర్స్ ఫీ వచ్చి 12,000 అండి. ఓకే, కోర్స్ డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్. ఓకే, కోర్స్ బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM. ఓకే, అండ్ వాట్ ఈస్ ద స్టార్ట్ డేట్? ఈరోజు డేట్ ఎంత? 11. సో బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజు అండి. ఓకే, అసలు ఈ కోర్సులో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫ్రీ సెషన్స్ వస్తాయి. ఈరోజు రేపు ఫ్రీ అండి. సో ఎనీవన్ కెన్ టేక్ పార్ట్ ఆఫ్ ద సెషన్స్. ఓకే, ఎనీవన్ కెన్ టేక్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్. ఓకే, ఫర్ ఫస్ట్ 2 days. నెక్స్ట్ థర్డ్ డే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయండి. ఓకే, సో వాట్ మీన్స్ వాట్ వీఆర్ ఆఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ కోర్స్ అంటే రికార్డింగ్స్ ఆఫర్ చేస్తామండి. ఓకే, ఎవ్రీడే రికార్డింగ్స్ వీ విల్ ప్రొవైడ్ ఇట్. ఓకే, రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తానండి, బికాస్ ఐఎమ్ ఏ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ దీంతో పాటు నేను ఐ నో హౌ టు టేక్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా ఎలా తీసుకెళ్లాలనేది నాకు తెలుసు, బికాస్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఫ్రమ్ లాస్ట్ 4.5 years ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, సో అది కూడా మీకు ఒక బెనిఫిట్ అవ్వచ్చు, ఎందుకంటే కోర్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను? నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? హలో, వాట్ విల్ హ్యాపన్? మీరు ఎప్పటికీ ఆ కోర్స్ నేర్చుకోలేరు. కరెక్ట్? ఎస్ ఆర్ నో? సో ఇన్ దాట్ వే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి, వేర్ కమ్యూనికేషన్స్ విల్ హ్యాపన్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిలీట్ ఇట్. ఓకే, వాట్సాప్ గ్రూప్ ఏం డిలీట్ అవ్వదండి, బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఉంటుంది. వీకెండ్ టాస్క్ ఇస్తాను, ఎవ్రీ వీక్ టాస్క్లు ఉంటాయండి. ఓకే, ఆల్రెడీ టాస్క్స్ ఎవ్రీథింగ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను టాస్క్లు కూడా. సో టాస్క్లు ఎవ్రీ వీక్ ఇస్తాను. ఓకే, ఎందుకు ఇస్తున్నానంటే
టాస్క్లు ఓన్లీ ఫర్ మీన్స్ మీరు నేను ప్రాక్టికల్ థియరిటికల్ రెండు నేను చెప్తాను, బట్ ద పాయింట్ ఇయర్ ఇస్ మీరు కూడా చేయాలి కదా. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అప్పుడు మీరు నేర్చుకోలేరు. కంపల్సరీగా చేస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. ఆర్ యూ గెటింగ్ ఇట్? కానీ వీకెండ్ టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది మైట్ బి ఆ వీకెండ్ అవైలబిలిటీలో ఉండని వాళ్ళు ఉంటారు. సో వీకెండ్ టాస్క్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ, బట్ చేస్తే బెస్ట్, మీకే నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అండ్ టాస్క్ నేను రివ్యూ కూడా చేస్తాను. ఎవ్రీ మండే ఐ విల్ బి డూయింగ్ ద రివ్యూ. ఓకే, మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే మీకు టాస్క్లు చేయొచ్చు. మళ్ళీ అగైన్ నెక్స్ట్ మండే నేను రివ్యూ చేస్తాను. రివ్యూ చేసిన తర్వాత ఐ విల్ టెల్ యూ వెదర్ దిస్ వన్ ఇస్ కరెక్ట్, రాంగ్, ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, విచ్ ఇస్ అగైన్ మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ మీద వర్క్ చేయాలి అంటే మీన్స్ ఫ్యూచర్లో ఎనీ ప్రాజెక్ట్లో వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. బట్ పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పవర్ బిఐ మీద వర్క్ చేయాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో పవర్ బిఐ మీద వర్క్ చేయాలంటే దిస్ కోర్స్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, సో యూ నో నీడ్ టు లెర్న్ ఎక్స్ట్రా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ నీడ్ టు లెర్న్, ఇఫ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద ఏమైనా వర్క్ చేయాల్సి వస్తే ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ హెల్ప్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను నేను, విచ్ ఇస్ అగైన్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇఫ్ యూ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ నేను డామ్ షూర్గా చెప్తాను 4 to 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు మీరు. మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. ఓకే, అండ్ నా స్టూడెంట్స్ చాలా మంది ప్లేస్ అయ్యారండి. ఐ హావ్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఒక 500-600 పీపుల్ని ట్రైన్ చేస్తాను ఇప్పటి వరకు. ఓకే, అండ్ నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా చేస్తాను. దాట్ ఈస్ లైక్ మీన్స్ ఐ హావ్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ 1200 people దేర్ ఇన్ కార్పొరేట్. ఓకే, సో శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, విచ్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ రెజ్యూమే. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను. I will be giving the topics and question and answers కూడా you will be having one document. So VLR నుంచి you will be getting the document and material కూడా I have already done it అండి. మెటీరియల్ కూడా రెడీగా ఉంది. సో whenever you enroll into this particular program మెటీరియల్ కూడా మీకు షేర్ చేస్తారండి. సో స్టార్టింగ్లోనే షేర్ చేసేస్తారు మెటీరియల్. ఓకే, సో ఇవన్నీ మీకు వచ్చే బెనిఫిట్స్ అండి ఇఫ్ యూ ఎన్రోల్ ఇంటూ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే if you are interested to enroll into this particular program, please contact Venkat garu. Venkat garu's number వచ్చి 9059868766. Clear? Now I am open for questions అండి. Any questions? So I will stop the recording. Yeah, I will stop the recording 1 minute.